ఆసిఫాబాద్ కోర్టు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్పై దాడికి నిరసనగా వేములవాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆసిఫాబాద్ కోర్టు చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది నరహరిపై కొంతమంది దుండగులు దాడి చేసి గాయపరచడాన్ని ఖండిస్తూ వేములవాడ కోర్టులో పలువురు న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ కమిటీ అధ్యక్షుడు గుండా రవి మాట్లాడుతూ న్యాయవాది నరహరిపై చేసిన దాడిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జనార్దన్, న్యాయవాదులు తిరుమల గౌడ్, సదానందం, అనిల్, పురుషోత్తం, దివాకర్, నవీన్, శంకరయ్య, శేఖర్, శ్రీనివాస్, మహేష్ తదితరులు హాజరయ్యారు. భౌతికంగా దాడి చేసి శారీరకంగా మానసికంగా క్షోభకు గురి చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని, వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు మేము నిరసన తెలుపుతూ మా కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. అలాగే నిరసన కూడా తెలపడం జరిగింది. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలుపరచాలి. అలాగే అడ్వకేట్ల సంరక్షణకు అవసరమైతే అడ్వకేట్లకి గన్ లైసెన్సులు ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మొన్నటి రోజున 6/8/2025 రోజున ఆసిఫాబాద్ న్యాయవాది పి నరహరిపై మరి దుండగులు దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని వేములవాడ బార్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కోర్టుల బహిష్కరణ, విధుల బహిష్కరణ కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మరి చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలని, కఠినమైన చట్టాలు తీసుకురావాలని. ఎందుకంటే మరి ఎంతోమంది మరి గుండాలు అంతర్ల పక్షాన వారికి వ్యతిరేకంగా ఈరోజు న్యాయవాదులు పోరాటం చేసి ప్రజలందరికీ తమ న్యాయం కొరకు పోరాటం చేస్తున్నటువంటి మరి న్యాయవాదులను ఇలాంటి దాడులు చేయడం చాలా బాధాకరం. మరి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ప్రభుత్వం తీసుకురావాలని, మరి మా అడ్వకేట్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. మరి నరహరిపై దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాము. న్యాయవాదుల ఐక్యత.